స్టార్టింగ్ లోనే మనకి మార్స్ ని చూపిస్తారు. ఇక్కడ ఎటు చూసినా ఎడారిలా ఉంటుంది. 50 సంవత్సరాలకి ముందు మనుషులు ఈ మార్స్ పైకి వచ్చి ఇక్కడే బతకాలి అనుకుంటారు. అందుకే కొన్ని దేశాలకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దేశాలకి సంబంధించిన బ్రాంచెస్ ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ మనుషులు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉండరు కదా, అందుకే ఇక్కడ కూడా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా నెమ్మదిగా మనుషులు మార్స్ పై బతకాలనుకున్న ప్రాజెక్ట్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా ఈ మార్స్ పై కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అందులో కొంతమంది మనుషులు కూడా ఉంటారు. కానీ ఎవ్వరికి ఎవరితో సంబంధం ఉండదు. ఒకరికొకరు కనపడ్డారంటే చంపేసుకుందాం అన్నట్టు ఉంటారు. తర్వాత మనకి ఒక దేశానికి సంబంధించిన అవుట్ పోస్ట్ కనిపిస్తుంది. ఇక్కడే మనకి రేమి అనే అమ్మాయి కూడా ఉంటుంది. తను వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఇక్కడ ఉంటుంది. కానీ రేమికి ఇక్కడ నుంచి బయటకు వెళ్లి బయటి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటుంది. అయినా వాళ్ళ అమ్మ నాన్న మాత్రం రేమిని అస్సలు బయటకి వెళ్ళనివ్వరు. తర్వాత ఒక రోజు నైట్ రేమి వాళ్ళ నాన్నతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆకాశంలో ఉన్న నక్షత్రాలని ప్లానెట్స్ ని చూపిస్తూ వాటి పేర్లని చెప్పమని అంటాడు. అలా మెరుస్తున్న ఒక గ్రహాన్ని చూపిస్తూ దాని పేరేంటని అడుగుతాడు. అప్పుడు రేమి దాని పేరు జూపిటర్ అంటుంది. కానీ వాళ్ళ నాన్న అది జూపిటర్ కాదు, దాని పేరు ఎర్త్ అంటే భూమి, మనం అందరం అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాము అంటాడు. తర్వాత రోజు మార్నింగ్ రేమి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. తను రోజులాగే ప్లాంట్స్ ని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రాణాలతో ఉండాలి అంటే తినడానికి ఎక్కడ ఏమి పండవు. అందుకే వీళ్ళు బయట కాకుండా వీళ్ళు ఉన్న ప్లేస్ లో లోపలనే అన్నిటిని పండించుకోవాల్సి ఉంటుంది. అలా వాళ్ళమ్మ మొక్కల్ని మొత్తం చూసిన తర్వాత లోపలికి వస్తే లోపల ఉన్న ఒక గ్లాస్ పై లీవ్ అని ఎవరో రాసి ఉంటారు. ఆ దాన్ని చూసి అందరూ చాలా భయపడతారు. ఎందుకంటే ఎవరో ఇక్కడికి వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చారు. అందుకే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లిపోమని వీళ్ళని భయపెడుతూ ఈ అవుట్ పోస్ట్ ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటారు. అప్పుడే రేమి వాళ్ళ నాన్న తొందరగా అలర్ట్ అయి ఎవరో అక్కడికి వచ్చారని చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు తనకి కనిపించరు. అలాగే బయటికి వెళ్లి కూడా చూసి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. తర్వాత రేమి కూడా అనుకుంటుంది బయట ఎవ్వరూ లేరు అని. అందుకే తను రోజులాగే బయటికి వస్తుంది. అలా రేమి బయటికి వెళ్తూ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ సడన్ గా చూసి చాలా భయపడుతుంది. తనకి బాగా తెలుసు బయట ప్రమాదం ఉంది, ఎవరో వాళ్ళకి కనపడకుండా దాక్కొని ఉన్నారు అని. అందుకే తనని గట్టిగా లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. అయినా రేమి అస్సలు వినిపించుకోకుండా అలాగే వెళ్తూ ఉంటుంది. అంతలో ఇద్దరు వ్యక్తులు సడన్ గా బయటకు వచ్చి రేమిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రాణాలతో ఉండటానికి ఆక్సిజన్ మాస్కులు కూడా పెట్టుకొని ఉంటారు. అప్పుడే రేమి వాళ్ళ నాన్న వాళ్ళు రేమి దగ్గరికి వచ్చే లోపే వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. కానీ వీళ్ళ ఇద్దరే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొకడు కూడా ఉంటాడు. అప్పుడు రేమి వాళ్ళ నాన్న వీళ్ళని చంపేసి వాడిని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు కొంచెం దూరంలో ఉంటాడు. అలాగే వాడి దగ్గర గన్ కూడా ఉంటుంది. అయినా రేమి వాళ్ళ నాన్న అస్సలు భయపడకుండా వాడి కాలుకి షూట్ చేసి వాడిని గాయపరుస్తాడు. తర్వాత రేమిని తన వైఫ్ ని తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. అప్పుడే తను రేమితో తన వైఫ్ తో అంటాడు, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను వాడిని చంపడానికి. ఎప్పుడైతే నేను మీకు కనిపిస్తానో అప్పుడే మీరు బయటికి రండి, అంతవరకు బయటికి అస్సలు రాకండి అంటాడు. అలా తను ఆఖరిగా మిగిలిన వాడిని చంపడానికి బయటికి వెళ్తాడు. కానీ ఎంతసేపైనా మళ్ళీ తిరిగి రాడు. అలా రాత్రి కూడా అవుతుంది. రేమి మాత్రం వాళ్ళ నాన్న తిరిగి వస్తాడని చాలా సేపు వెయిట్ చేస్తుంది. కానీ ఎంత వెయిట్ చేసినా తను మాత్రం తిరిగి రాడు. అలా మార్నింగ్ కూడా అవుతుంది. అయినా వాళ్ళ నాన్న ఇంకా తిరిగి రాడు. కానీ అంతలో వాళ్ళ నాన్న ఎవరినైతే చంపడానికి వెళ్ళాడో వాడు సడన్ గా లోపలికి వచ్చేస్తాడు. వాడిని చూడగానే రేమి ఇంకా వాళ్ళ అమ్మ చాలా భయపడతారు. వాడి పేరు జెర్రీ. వాడు రేమి వాళ్ళ అమ్మకి గన్ గురిపెట్టి వాళ్ళతో అంటాడు, ఈ అవుట్ పోస్ట్ లోనే మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు, ఇక్కడే నేను పెద్దయ్యాను, అందుకే నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. నేను చాలా రోజులు కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. నాకు తెలుసు చుట్టుపక్కల బతకడానికి ఏమీ లేదని. అందుకే మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోకుండా ఇక్కడే ఉండటానికి నేను పర్మిషన్ ఇస్తాను. కానీ మీ వల్ల నాకు ప్రమాదం అని తెలిస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. రేమి వాళ్ళ అమ్మ పేరు ఈషా. తను చాలా భయపడుతుంది, వీడు నా భర్తని చంపాడు అని. అందుకే తనకి ఏమీ అర్థం కాక రెమీని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. అలా కొంతసేపటి తర్వాత జెర్రీ చనిపోయిన తన వాళ్ళని ఒక ఎత్తైన ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడే పూడ్చి పెడతాడు. అప్పుడే ఇషా జెర్రీకి తెలియకుండా లోపలికి వచ్చి తన కోసం కత్తె తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది, వాడు రాగానే చంపేయాలి అని. కానీ జెర్రీకి ఈ విషయం తెలిసిపోతుంది, తను నన్ను చంపాలి అనుకుంటుంది అని. అందుకే వెంటనే జెర్రీ ఇషాని పట్టుకొని తనతో అంటాడు, నేను ముందే మీకు చెప్పాను కదా, నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని. ఇంకోసారి నన్ను చంపాలని చూస్తే నేను ఏమీ ఆలోచించకుండా చంపేస్తాను అంటాడు. ఒకవేళ నువ్వు నన్ను నమ్మకపోతే నాకు 30 రోజుల టైం ఇవ్వు,
అప్పటికి కూడా మీకు నా మీద నమ్మకం కాకపోతే నేను ఈ అవుట్ పోస్ట్ ని వదిలేసి దూరంగా వెళ్లిపోతాను అంటాడు. అప్పుడే ఇషా సరే కానీ ముందుగా నేను నా హస్బెండ్ బాడీని పూడ్చిపెట్టాలి అంటుంది. దానికి జెర్రీ కూడా పర్మిషన్ ఇస్తాడు. అలా తర్వాత ఇషా రెమీ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న డెడ్ బాడీని పూడ్చిపెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినా ఇప్పటికీ ఇషా ఇంకా రెమీ ఇద్దరు జెర్రీతో మాట్లాడారు. అలా ఒక రోజు జెర్రీ లేనప్పుడు ఇషా వెళ్లి తనకి సంబంధించిన ఒక బాక్స్ ని తీసుకొని కింద పెడుతుంది. అంతే ఆ బాక్స్ సడన్ గా అక్కడ నుంచి బయటికి వెళ్లిపోతుంది. నిజానికి ఇది ఒక రోబోట్ అయి ఉంటుంది. అలా బయటికి వచ్చిన ఆ బాక్స్ రోబోట్ ని చూడగానే రెమీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు తను ఇలాంటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చూసి ఉండదు. అలా రోబోట్ రెమీ దగ్గరికి వెళ్ళగానే ఇషా చూసి చాలా కంగారు పడుతుంది. తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే జెర్రీ అంటాడు, ఈ రోబోట్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఇది చాలా మంచిది అంటాడు. ఇక తర్వాత నుంచి రెమీ ఆ రోబోట్ ఇద్దరు మంచి దోస్తులవుతారు. అలాగే ఆ రోబోట్ పేరు రెమీ స్టీవ్ అని పెడుతుంది. తర్వాత రోజు ఇషా తన కూతురుతో కలిసి తన హస్బెండ్ ని తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే జెర్రీ తన దగ్గరికి వచ్చి అంటాడు, నేను మా అమ్మ నాన్నతో కలిసి ఇదే అవుట్ పోస్ట్ లో ఉండేవాని, కానీ ఇక్కడ నేను ఒక్కనే ఉండి ఉండి బోర్ కొట్టి ఇక్కడ నుంచి నేను దూరంగా వెళ్లిపోయాను. కానీ బయటికి వెళ్ళాక అక్కడ మనుషులు ఒకరి దగ్గర ఒకరు యుద్ధాలు చేసుకుంటూ కనిపించారు. అక్కడ ఉన్న మనుషులు అందరూ దారుణంగా చనిపోయారు. అలా నేను చాలా సంవత్సరాలు కష్టపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా అమ్మ నాన్న లేరు, మీరు మాత్రమే ఉన్నారు అంటాడు. దానికి ఇషా, మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీ అమ్మ లేదు, మీ నాన్న ఒక్కడే ఉన్నాడు. ముందే మీ అమ్మ చనిపోయింది. మీ నాన్ననే మమ్మల్ని ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇచ్చారు. అలా అప్పటి నుంచి మీ నాన్న మాతో కలిసే ఉండేవాడు. కానీ ఒక రోజు సడన్ గా తనకు ఏమైందో తెలియదు, మా పైన గన్ గురిపెట్టి మమ్మల్ని చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అతన్ని చంపాల్సి వచ్చింది అంటుంది. అది విని జెర్రీ కూడా చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు ఇషా మొక్కలని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే జెర్రీ వెనక నుంచి వచ్చి సడన్ గా ఇషాని పట్టుకుంటాడు. దాంతో ఇషాలో కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. దూరంగా ఉన్న రెమీ చూస్తూ ఉంటుంది. ఇదంతా తనకి చిరాగ్గా అనిపిస్తుంది. ఎవడైతే వాళ్ళ నాన్నని చంపాడో వాడితోటే వాళ్ళ అమ్మ ఇంత క్లోజ్ గా ఉండడం తనకి అస్సలు నచ్చదు. కానీ రెమీకి తెలియంది ఏంటంటే వాళ్ళమ్మ ఇదంతా కావాలనే చేస్తూ ఉంటుంది. తన కూతురికి ఎలాంటి ప్రమాదం రాకూడదని తనకి ఇష్టం లేకపోయినా అతనితో క్లోజ్ గా ఉంటుంది. అయినా రెమీ పాపకి మాత్రం ఇదంతా ఏమీ తెలీదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చంపిన వాడితో అంత క్లోజ్ గా ఉండడం తనకి నచ్చక అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటుంది. అలాగే బయటకి వచ్చేస్తుంది. కానీ తన రోబోట్ అయిన స్టీవ్ కూడా తనని ఫాలో చేస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే రెమీ స్టీవ్ కి ఆర్డర్ వేస్తుంది, నువ్వు వెంటనే తిరిగి వెనక్కి వెళ్ళిపో, నా వెంట రాకు అంటుంది. దాంతో స్టీవ్ కూడా తన మాట విని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రెమీ అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడ బయట కంటే వాతావరణం చాలా సేఫ్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మార్స్ పై మనుషులు శ్వాస తీసుకోవడం చాలా కష్టం. కానీ ఈ ప్లేస్ లో ఆ ప్రాబ్లం అనేదే ఉండదు. అలా రెమీ అక్కడే కొంతసేపు ఉండి అక్కడి నుంచి ఇంకో దారి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి ఒక టన్నల్ కనిపిస్తుంది. అలా దాని దగ్గరికి వెళ్తే అది చాలా పెద్దగా ఉంటుంది. అలా రెమీ ఆ టన్నల్ దగ్గరికి రాగానే తనకి ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే టన్నల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు రెమీ ఏమీ ఆలోచించకుండా మెల్లగా ఆ టన్నల్ లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. కానీ లోపల ఎలాంటి వెలుతురు ఉండదు. అయినా రెమీ అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది. తను ఎంత ముందుకు వెళ్తూ ఉంటే అంత తన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అలా కొంతసేపు అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత తనకి ఆక్సిజన్ అందకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తర్వాత కొంతసేపటికి జెర్రీ అక్కడికి వచ్చి రెమీని మళ్ళీ తిరిగి అవుట్ పోస్ట్ దగ్గరికి తీసుకువస్తాడు. అలా అక్కడికి వచ్చిన కొంతసేపటి తర్వాత రెమీకి మెలకు వస్తుంది. అప్పుడే తను జెర్రీతో వాళ్ళ అమ్మతో అంటుంది, నేను ఒక టన్నల్ ని చూశాను, ఆ టన్నల్ నుంచి మనం వెళ్తే బయటికి వెళ్ళొచ్చు అంటుంది. కానీ జెర్రీ మాత్రం వెళ్ళొచ్చు, కానీ బయటికి వెళ్ళినా కూడా ఏమీ ఉండదు. అయినా మనం బయటికి వెళ్ళాలి అనుకుంటే మనకి ఆక్సిజన్ మాస్క్ ఉండాలి అంటాడు. అలా మెల్లమెల్లగా 30 రోజులు కూడా పూర్తవుతాయి. తర్వాత జెర్రీ తన దగ్గర ఉన్న మొత్తం ఆక్సిజన్ మాస్కుల్ని తగలబెట్టేస్తాడు. ఎందుకంటే తను ఇక్కడ నుంచి ఇక బయటికి వెళ్ళకూడదు అనుకుంటాడు. అలాగే రెమ్మి కూడా వాళ్ళ అమ్మపై చాలా కోపంగా ఉంటుంది. జెర్రీని తను కావాలనే ఇక్కడే ఉంచింది అని. అందుకే తన దగ్గర మాట్లాడడం కూడా మానేస్తుంది. అప్పుడే
ఇషా రెమ్మీతో అంటుంది, నాకు మీ నాన్న అంటే చాలా ఇష్టం, ఇప్పటికీ తనని ఇష్టపడుతూనే ఉన్నాను, కానీ మనం ప్రాణాలతో ఉండాలి అంటే నేను అతనితో క్లోజ్ గా ఉండాలి, ఇది తప్పదు అంటుంది. తర్వాత ఒక రోజు రెమీ ఇషా బయటికి వస్తే సడన్ గా వాళ్ళకి జెర్రీ వాళ్ళ గిటార్ వాయిస్తూ కనిపిస్తాడు. అప్పుడే ఇషా అంటుంది, నువ్వు కూడా గిటార్ వాయిస్తావా అని. దానికి జెర్రీ, ఏదో అలా అలా టైం పాస్ కు వాయిస్తాను, నువ్వు ఒకసారి వాయిస్తే నేను చూస్తాను అంటాడు. అప్పుడు వెంటనే ఇషా వెళ్లి గిటార్ ని వాయిస్తూ ఎప్పుడు తన హస్బెండ్ కోసం పాడే సాంగ్ ని పాడుతుంది. అలా ఆ సాంగ్ ను వినగానే రెమీకి వాళ్ళ నాన్న గుర్తుకు వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో ఎంత హ్యాపీగా ఉండేదో గుర్తు చేసుకుంటుంది. ఆ బాధలోనే అక్కడ నుంచి స్టోర్ రూమ్ లోకి పారిపోయి డోర్ ని లాక్ చేసుకుంటుంది. అప్పుడే ఇషా కూడా పరిగెట్టుకుంటూ తన వెనకే ఆ డోర్ దగ్గరికి వస్తుంది. అప్పుడే రెమీ వాళ్ళ అమ్మతో అంటుంది, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు నాన్నని మర్చిపోయావు, నువ్వు రెమ్మీతో క్లోజ్ గా ఉంటున్నావు అంటుంది. కానీ ఇషా రెమ్మీకి నచ్చజెప్పడానికి చాలా ట్రై చేస్తుంది, నేను ఇదంతా మన కోసమే చేస్తున్నాను అని. కానీ ఇప్పుడు రెమ్మీ అస్సలు వినే పరిస్థితుల్లో ఉండదు. దాంతో ఇషా ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇక నా కూతురికి నాకు మధ్య ఎక్కువ దూరం పెరగకూడదు అంటే నేను జెర్రీని చంపాలి అని. అందుకే తను మళ్ళీ రిటర్న్ జెర్రీ దగ్గరికి వస్తుంది. అప్పుడే జెర్రీ తన గన్ని టేబుల్ పై పెట్టి బయటికి వస్తాడు. అప్పటికే స్టోర్ రూమ్ లో ఉన్న రెమ్మీ కూడా బయటికి వచ్చి ఉంటుంది. అలా జెర్రీ బయటికి వచ్చిన రెమ్మీని చూస్తూ ఉన్నప్పుడే వెనుక నుంచి ఇషా వచ్చి జెర్రీకి గన్ గురిపెడుతుంది. అప్పుడే జెర్రీ అర్థం చేసుకుంటాడు, తను నన్ను చంపాలి అనుకుంటుంది అని. అప్పుడే ఇషా కూడా ఏమీ ఆలోచించకుండా షూట్ చేస్తుంది. కానీ ఇదంతా జెర్రీ వేసిన ప్లాన్ అయి ఉంటుంది. వీళ్ళు ఇంకా నన్ను చంపాలి అనుకుంటున్నారో లేదో తెలుసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే ఇషా ఆ గన్ని అక్కడే విసిరేసి పరిగెట్టుకుంటూ వెళ్లి కత్తిని తీసుకొని జెర్రీపై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ జెర్రీ ముందు తను నిలబడలేకపోతుంది. అలా జెర్రీ ఇషాని కూడా చంపేస్తాడు. అప్పుడే బయట ఉన్న రెమ్మీ అర్థం చేసుకుంటుంది, జెర్రీ వాళ్ళ అమ్మని కూడా చంపేశాడు అని. అందుకే అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అయినా జెర్రీ తన వెనకే పరిగెట్టుకుంటూ వెళ్లి రెమ్మీని పట్టుకొని మళ్ళీ అవుట్ పోస్ట్ కి తీసుకువస్తాడు. అలా ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు రెమీ కూడా పెద్దవుతుంది. తను వాళ్ళ అమ్మలాగే అక్కడ మొక్కల్ని పెంచుతూ ఉంటుంది. ఇప్పటికీ తనలో వాళ్ళ అమ్మని చంపిన జెర్రీపై కోపం ఉంటుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు ఒకే దగ్గర ఉన్న తనతో అస్సలు మాట్లాడదు. ఇప్పుడు రెమీ పెద్దవుతుంది. తనకి బాగా తెలుసు ఏది మంచి ఏది చెడు, ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని. అందుకే తనకి జెర్రీపై కోపంగా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని చంపేశాడు అని. తర్వాత ఒక రోజు జెర్రీ ఇషా స్కెచ్ ని గీసి రెమ్మీకి ఇస్తాడు. అలా వాళ్ళ అమ్మ స్కెచ్ ని చూసి తను చాలా ఫీల్ అవుతుంది. అలా బాధపడుతున్న రెమ్మీని చూసి జెర్రీ తనని దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు. తన కన్నీళ్లు తుడిచి తనని కిస్ చేస్తాడు. కానీ వెంటనే రెమ్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే తనకి జెర్రీ అంటే అస్సలు నచ్చదు కాబట్టి. తర్వాత మనకి తెలుస్తుంది రెమ్మీ దగ్గర ఒక ఆక్సిజన్ మాస్క్ ఉంది అని. దాన్ని జెర్రీకి తెలియకుండా దాచిపెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పటికైనా సరే ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటుంది. తర్వాత రోజు జెర్రీ రెమ్మీ దగ్గరకు వచ్చి అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పిల్లలు కావాలి, మన సంతానాన్ని పెంచుకోవడానికి అంటాడు. కానీ మొహం మీదే రెమ్మీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటుంది. కానీ జెర్రీ మాత్రం నీ ఇష్టం గురించి ఎవడడిగాడు, నీకు వేరే అవకాశం లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటాడు. దాంతో రెమ్మీ ఇక డిసైడ్ చేసుకుంటుంది, ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి అని. అలా కొంతసేపు ఆలోచించుకున్న తర్వాత తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ అప్పటికే జెర్రీ అక్కడ ఉంటాడు. అలాగే తన చేతిలో రెమ్మీ దాచుకున్న ఆక్సిజన్ మాస్క్ కూడా ఉంటుంది. దాంతో జెర్రీ అర్థం చేసుకుంటాడు, రెమ్మీ ఇక్కడ నుంచి తనకి తెలియకుండా పారిపోవాలనుకుంటుంది అని. అందుకే ఆ ఆక్సిజన్ మాస్క్ ని తీసుకువెళ్లి తగలబెట్టాలి అనుకుంటాడు. కానీ రెమ్మీ మాత్రం తనని ఆపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే జెర్రీ తనని పక్కకు తోస్తాడు. దాంతో తను కింద పడి స్పృహ కోల్పోతుంది. అలా కొంతసేపటి తర్వాత తన కళ్ళు తెరిచి చూస్తే తను బెడ్ పై ఉంటుంది. తన పక్కనే స్టీవ్ ఉంటాడు. అలాగే తన 2 చేతులు కట్టేసి తనపై బలవంతం చేయడానికి వెళ్తాడు. అప్పుడే రోబోట్ స్టీవ్ అక్కడికి వచ్చి జెర్రీ పై అటాక్ చేస్తుంది. దాంతో జెర్రీ గాయపడతాడు. ఈ టైంలోనే తప్పించుకోవడానికి టైం దొరుకుతుంది రెమ్మీకి. వెంటనే తన కట్లు విడిపించుకొని అక్కడ ఉన్న గన్ని తీసుకొని జెర్రీని షూట్ చేసి చంపేస్తుంది. అలా వాళ్ళ అమ్మ నాన్నని చంపి తన జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్న జెర్రీని చంపేస్తుంది. ఇక ఇప్పుడు తను ఒక్కతే అక్కడ ఉంటుంది. ఇక తర్వాత మార్నింగే తను అక్కడ నుంచి వెళ్లిపోవడానికి తన సామాన్ మొత్తం ప్యాక్ చేసుకొని ఆక్సిజన్ మాస్క్ తీసుకొని ఆఖరిసరిగా వాళ్ళ అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఈ అవుట్ పోస్ట్ లోనే చిన్నప్పటి నుంచి జీవితాన్ని గడిపింది కాబట్టి. అలాగే వెళ్లిపోవడానికి ముందు స్టీవ్ కి ఆర్డర్ వేస్తుంది, ఇక నీ పని ఏంటంటే ఈ అవుట్ పోస్ట్ ని కాపాడుకుంటా ఉండటమే అంటుంది. అలా స్టీవ్ కి చెప్పి
చెప్పి అక్కడి నుంచి తను చిన్నప్పుడు చూసిన టన్నెల్ లోకి వస్తుంది. అలా తనతో ఇప్పుడు ఆక్సిజన్ మాస్క్ ఉండటం వల్ల ఆ టన్నెల్ లోపల నుంచి సేఫ్ గా తను ఇటువైపుకి వచ్చేస్తుంది. అలా తను ఇటు పక్కకి వచ్చాకే తెలుస్తుంది ఎంత దూరం చూసినా కూడా ఒక్క మనిషి కూడా తనకి కనిపించడు. కానీ తన ప్రయాణాన్ని మాత్రం ఆపదు. ఎలాగైనా సరే తను ఇంకో సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటుంది. అలా అక్కడి నుంచి ఓటమిని ఒప్పుకోకుండా ముందుకి బయలుదేరుతుంది. అప్పుడే ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.